మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుస్తున్నాను తండ్రి. ప్రప్ప నిన్ను నమ్ముకుని అనుకున్న బిడ్డలని తలగా నియమిస్తానన్నావు. అలాగని నిన్ను నమ్ముకుని నిన్ను ఆనుకుని ఉన్న బిడ్డలని ప్రతి బిడ్డను కూడా మీరు తలగా నియమించండి, ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. ప్రభా, వారి ఉదయంలో కోరికలు నెరవేర్చండి, వారి మనసులో ఆలోచన సమత్వం సఫలము జరిపించండి. ఆనాడు ప్రభా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానమున బిడ్డలకు దయచేయండి తండ్రి. సంసోనుకి ఇచ్చిన బలము కూడా తండ్రి నేను నమ్ముకున్న అనుకున్న బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్న శత్రువుల్ని మిత్రులుగా మార్చండి, శాంతిని సమాధానం కలగజేయించండి. ప్రభా, ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి కాదు, కానీ నీ నామమును బట్టి నెరవేర్చమని నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను తండ్రి. ఈ దీనుడి ప్రార్థన ఆలకించండి, అనాది ప్రార్థన ఆలకించి ఎవరైతే తండ్రి విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారు వారందరిని కూడా మీరు ప్రభా నీ అరిచేతు ఎత్తు పట్టుకొని ప్రభా వారికున్న శత్రువుల మిత్రులుగా మార్చి శాంతిని సమాధానం చేస్తూ వారిని ఆశ్రయించి దీవించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇది నేను ప్రార్థిస్తున్నాను, నీ నానబెట్టి నెరవేర్చాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆనాడు దావీదు గారు తండ్రి సన్నిధి చేసి తండ్రి ప్రభా 7 మూరలైన తండ్రి గొలియాతుని తండ్రి ప్రభా ఎలాగైతే తండ్రి ప్రభా కొట్టి చంపివేస్తున్నాడు, అలాగనే ఇప్పుడు నిన్ను సన్నిధి చేసిన ప్రతి బిడ్డను కూడా అలాగనే ఆశ్రయం దీవించమని ప్రార్థించి వేగొంటున్నాను పరమ తండ్రి.